హాయ్ హలో నమస్తే. ఈ బడ్జెట్‌లో ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27కి ఒక బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్‌లో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది, ఈ బడ్జెట్‌లోనే ఈ అన్యాయం జరిగిందని నేను చెప్పట్లా. ఇది అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎలాగ ఒక చీటింగ్ చేయబడుతున్నారు మార్జినలైజ్డ్ సొసైటీస్ అనేది నేను దీన్ని ఎందుకంటే నిన్న 2 రోజుల క్రితం వీళ్ళు బడ్జెట్ పెట్టారు కాబట్టి దాన్ని నేను కేస్ స్టడీగా తీసుకొని చెప్తున్నా. బట్ వీళ్ళే చేశారని నేను చెప్పట్లా. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, అన్ని ప్రభుత్వాలు చేశారు. దీన్ని ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్స్పోజ్ అవ్వాలి. దీని యొక్క లోపల ఉన్నటువంటి అంతరం ఏంటి అనేది. ముఖ్యంగా నేను ఎస్సీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఇది సేమ్ థింగ్ హ్యాపెన్ టు ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఏం జరిగిందో చూద్దాం. హౌ ఎస్సీ, ఎస్టీస్ ఆర్ లీగల్లీ చీటెడ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇల్లీగల్గా చేయట్లేదు, లీగల్గా చేస్తున్నారు. బట్ కాన్స్టిట్యూషనల్ జస్టిస్ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఓకే, ఈ విధంగా చేయటం అనేది లీగలే, అది ఇల్లీగల్ కాదు, లీగల్గా చేస్తున్నారు. బట్ కాన్స్టిట్యూషనల్ జస్టిస్ పర్పస్కి వ్యతిరేకంగా ఎలా చేస్తున్నారు అనేది మీరు జాగ్రత్తగా వినండి. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇదిగో నా వెనక మీకు కొన్ని పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ ఒక చెట్టు ఉంది. చెట్టు ఇలా వంగి ఉంది, రైట్? ఇలా చెట్టు ఇలా వంగున్నప్పుడు ఇది యువతల పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు, ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి. చెట్టు ఇలా వంగినప్పుడు కాయలు కోసుకునేవాడికి ఎవడైతే యువతలు ఉంటాడో చెట్టు ఇలా వంగింది కాబట్టి వాడు ఈజీగా కోసుకోగలుగుతాడు. వీడికి చాలా దూరం ఎత్తైపోయింది, ఎందుకంటే చెట్టు అలా వంగి ఉంది. యువతల పక్కోడికి దొరకదు. సింపుల్గా, రైట్? ఇన్ఈక్వాలిటీ అంటారు దాన్ని, ఇన్ఈక్వాలిటీ అంటారు. ఈ చెట్టు ఏంటంటే ఇండియన్ సొసైటీ అలా వంగు ఉంది అంటే ఎలాగా? ఈ ఇండియన్ సొసైటీలో కొద్దిగా డామినెంట్ సొసైటీ వాళ్ళకి ఈజీగా యాక్సెస్ వస్తాయి. ఉద్యోగాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనీ కానీ, వ్యాపారాల్లో కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, పొలిటికల్ పవర్ కానీ, ఏదైనా సరే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంది డామినెంట్ సొసైటీకి. బట్ అదర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళకి అది తెలిసిన వాళ్ళు ఉండరు, రికమెండేషన్ చేయించుకోలేరు, వాళ్ళకి అంత చదువుకోలేరు, వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఇవన్నీ. ఇది ఇండియన్ సొసైటీ ఇలా వంగి ఉంది. నేను అందుకే చెట్టు చూపించిన. ఇది చెట్టు ఇలా వంగుందంటే ఇండియన్ సొసైటీ వంగుంది. ఈ ఇండియన్ సొసైటీలో ఒకరికి అడ్వాంటేజ్ ఉంది, ఒకరికి డిసడ్వాంటేజ్ ఉంది. ఆ ఇన్ఈక్వాలిటీని కరెక్షన్ చేయడానికే రాజ్యాంగం అనేది పుట్టుకొచ్చింది. ఇన్ఈక్వాలిటీని కరెక్షన్ చేయడానికి, ఈక్వల్ ఆపర్చునిటీస్ కాదు, ఇన్ఈక్వాలిటీ కరెక్షన్ చేయడానికి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం ఏం చేసింది? ఇది చేసింది రాజ్యాంగం. ఈక్విటీ కాన్సెప్ట్ పట్టుకొచ్చింది. ఈక్వాలిటీ కాన్సెప్ట్ కాదు, ఈక్విటీ. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. ఓకే, ఇది ఈక్విటీ కాన్సెప్ట్ పట్టుకొచ్చింది. ఈ ఈక్విటీ కాన్సెప్ట్ ఏంటి? ఎవరికైతే డిసడ్వాంటేజ్ ఉందో వాడికి కొద్దిగా ఎక్కువ నిచ్చెన వేయాలి. ఇది నిచ్చెన వేసారు చూసారు, ఇది వీడికి పెద్ద నిచ్చెన వేశారు, ఈయనకి చిన్న నిచ్చెన వేశారు. ఎందుకు వేశారు? ఈ చెట్టు ఇటు వంగుంది కదా, చిన్న నిచ్చెనతో ఇతనికి అందిద్ది, ఇతన్ని అందుకోవాలంటే పెద్ద నిచ్చెన వేయాలి. సో పెద్ద నిచ్చెన వేశారు. అదే ఈక్విటీ కాన్సెప్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి ఈక్విటీ కరప్షన్. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వాలిటీ, ఇది ఉందా ఈక్వాలిటీ కరెక్షన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఇప్పుడున్నటువంటి ఈ క్యాపిటలిస్ట్ గవర్నమెంట్లు, ఇది ఆ భావజాలలో ఉన్నటువంటి బీజేపీ భావజాలలో ఉన్న వాళ్ళు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఈక్వాలిటీ అంటే అందరూ సమానమే, వీళ్ళల్లో కూడా ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు, పేదరికంలో ఉన్నారు అని. ఈ సోషల్, మన ఇందాక చెప్పాను కదా ఇండియన్ సొసైటీ అని, సొసైటల్ ఇంజస్టిస్ని కాస్త ఎకనామిక్ ఇంజస్టిస్కి మార్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరిలో అన్ని కులాల్లో పేదరికాల్లో ఉన్నారని చెప్పి అందరికీ సమానంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పట్టుకొచ్చారు. అందరికీ సమానంగా రిజర్వేషన్ ఇది జరిగిద్ది. ఇప్పుడు ఈ చెట్టు ఇలా వంగుంది, ఇద్దరికి ఒక 1 మీటర్ స్టూల్ వేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇటు యువతల పక్క ఇటు వంగినప్పుడు యువతల పక్క కూడా అందరిని పెద్దదయ్యాలి కదా. ఓకే, అంటే ఈక్వాలిటీ అనేది ఇక్కడ వర్కౌట్ కాలేదు, సోషల్ జస్టిస్ జరిగింది కదా. అప్పుడు నువ్వేం చేయాలి? 2 ఆప్షన్స్. ఒకటి అంబేద్కర్ పెట్టినట్టుగా ఈక్విటీ కాన్సెప్ట్, రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని ఎక్స్ట్రా చైర్ వేయటం, అంటే ఎక్స్ట్రా నిచ్చెన వేయటం ఒక ఆప్షను. లేదా చెట్టుని స్ట్రైట్ చేయాలి. ఈ చెట్టుని స్ట్రైట్ చేస్తే యువతరోడికి ఇద్దరికి ఈక్వల్గా అందిద్ది. చెట్టుని స్ట్రైట్ చేయాలంటే ఏం చేయాలి? కుల వివక్షను తీసేయాలి, రికమెండేషన్లు తీసేయాలి, ఆధిపత్యం తీసేయాలి. మీరు యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలు మీ యొక్క చేతుల్లో పట్టుకొని గ్రిప్పులో పెట్టుకున్నారా, దాన్ని మొత్తం వదిలేయాలి. సొసైటీని క్లీన్ సొసైటీగా చేయాలి. మీరు అది చేయాలరా?
కుల వివక్ష ఉండాలి, బాధిపత్యం ఉండాలి, డబ్బులు సంపాదించేదాలు మొత్తం వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీలు తొక్కిపడేస్తూ ఉన్నప్పుడు నువ్వు చెట్టుని స్ట్రైట్గా చేయలేనప్పుడు మరి వాడికి ఎక్స్ట్రా నిచ్చిన వేయాలి కదా. రెండు ఆపర్చునిటీస్. మేము ఇన్ఈక్వాలిటీ కరెక్షన్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చినటువంటి సమస్య ఈ యొక్క బడ్జెట్లో వచ్చిన సమస్య. జాగ్రత్తగా వినండి ఈ బడ్జెట్లో ఏం జరిగింది అనేది. ఇది అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు ఇక్కడ వంగుందనే రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ రాశారు అంబేద్కర్. ఆర్టికల్ 15(4) ఏమైంది? ఆర్టికల్ 15(4)లో స్టేట్ మస్ట్ గివ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంది. స్పెషల్ ప్రొవిజన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. రిమెంబర్, స్పెషల్ 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 అని 100 సార్లు చెబుతున్నా. స్పెషల్ ప్రొవిజన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి స్పెషల్గా ఒక ప్రొవిజన్ ఉండాలి. అది కదా ఆర్టికల్ 15(4) చెప్పింది. ఆర్టికల్ 16(4) ఏం చెప్పింది? రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ ఉండాలి. అంటే వీళ్ళకి కొద్దిగా రిజర్వేషన్స్ ఎక్స్ట్రా ఉండాలి వాళ్ళతో పోల్చుకుంటే. వీళ్ళకి ఆర్టికల్ 46 ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఆర్టికల్ 17 అబాలిష్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 338 ఒక స్పెషల్ కాన్స్టిట్యూషనల్ కమిషన్, అందుకే ఎస్సీ కమిషన్ లాంటివి పెట్టారు. సో ఇట్ ఈస్ అ స్పెషల్ ప్రొవిజన్. ఈ ఎన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్టికల్స్లో రాస్తే స్పెషల్ ప్రొవిజన్ అనేది నొక్కి చెబుతున్నా. ఎందుకు అంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీకి స్పెషల్ ప్రొవిజన్ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు చూడండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని ఒకటి ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సప్లాన్ పెట్టినప్పుడు మంచిగానే పెట్టారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎందుకు పెట్టారంటే సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ గ్యాప్ని, ఈ కమ్యూనిటీస్ మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము సప్లాన్ పెట్టారు. కమ్యూనిటీ మీద గ్యాప్ ఏంటి? ఇది ఫస్ట్ స్లైడ్లో చూపిస్తున్నా. ఈ స్లైడ్లో చూపిస్తున్నా. దెర్ ఇస్ అ గ్యాప్, రైట్? చెట్టు ఇలా వంగినప్పుడు యువతలోడికి ఈజీ దొరికింది, యువతలోడికి. సో దెర్ ఇస్ అ గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టావు. కానీ వీళ్ళు ఎలా చీటింగ్ చేస్తున్నారో చెప్తున్నా. చీటింగ్ అనే పదం వాడుతున్నారు ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ చీటింగ్. ఇది ఎందుకు? ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఎడ్యుకేషన్ ఫోకస్ చేయాలంటే ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క ఎవరికైతే గ్యాప్ ఉందో, ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి హాస్టల్స్, స్కాలర్షిప్లు, వాళ్ళకి ఎక్స్ట్రా హాస్టల్స్ ఇచ్చి ఎక్కువగా స్కాలర్షిప్లు ఇచ్చి ఎక్కువగా కోచింగ్ సెంటర్లు పెట్టాలి. హౌసింగ్ అనేది ఎక్కువగా, ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు ఉండవు, వాళ్ళకి ఎక్కువగా ఇల్లులు కట్టాలి. జాబులు ఉండవు, ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్స్క్లూజివ్ ఎస్సీలకు పెట్టి మీరు వాళ్ళని పైకి లేపాలి. వ్యాపారాల్లో వాళ్ళకు ఎక్కువగా ఇది లేదు, వాళ్ళకి ఎక్కువ వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చి వాళ్ళని కూడా ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలి. వాళ్ళకు ల్యాండ్లు ఉండవు, ల్యాండ్లు డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళకి ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళని కూడా రైతులుగా తయారు చేయాలి. ఇది కదా స్పెషల్ ప్రొవిజన్ అంటే. ఇది కదా ఎస్సీ ఎస్టీ సప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం. స్పెషల్ హాస్టళ్ళు, స్పెషల్ స్కాలర్షిప్లు, స్పెషల్ కాలేజీలు, స్పెషల్ స్కూల్స్, స్పెషల్ ఫ్రీ బస్సులు, స్పెషల్ హౌజులు, స్పెషల్ స్కిల్స్ సెంటర్లు, స్పెషల్ లోన్లు, స్పెషల్ ఇవి పెడితే గ్యాప్ ఫిల్ అయింది. దట్స్ గ్యాప్ ఫిల్లింగ్ ఎస్సీ ఎస్టీ సప్లాన్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో బడ్జెట్ 2024-25లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పోస్ట్ చేసుకున్నారు. ఏమని? జగన్ 2022-23లో 12,000 కోట్లు ఇచ్చాడు, మేము 18,000 కోట్లు ఇచ్చామన్నాడు. జగన్ గారు 20,000 కోట్లు ఇస్తే మేము 25 కోట్లు ఇచ్చాం. ఎవరైతే నంబర్లు చెబుతున్నారో 20,000 కోట్లు 25 కోట్ల నంబర్లు చెబుతున్నారని మిమ్మల్ని చీటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం. ఇంకోసారి చెప్తున్నా, ఎవరైతే అమౌంట్ చెబుతున్నారో దే ఆర్ చీటింగ్ యూ. ఎందుకంటే నీకు అమౌంట్ చెప్పకూడదు. నేను 20,000 కోట్లు ఇచ్చాను, జగన్ 20,000 కోట్లు ఇచ్చాడు, నేను 21,000 కోట్లు ఇచ్చాను. రేపు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన 21 ఇస్తే నేను 22,000 కోట్లు ఇచ్చాను. అది కాదు. ఎన్ని ఎస్సీ హాస్టళ్ళు ఎక్స్ట్రా పెంచారు, ఎన్ని హాస్టల్స్ని మీరు కొత్తగా కట్టారు, ఎన్ని స్కూల్స్ని స్పెషల్గా కట్టారు, ఎన్ని ఇల్లులు కట్టారు, ఎన్ని కాలనీలను డెవలప్ చేశారు, ఎంతమందికి బెనిఫిట్ చేశారు. ఈ నంబరు, బెనిఫిషరీస్ నంబరు, డెవలప్మెంట్ నంబర్ చెప్పినప్పుడే మీరు నమ్మండి. ఈ డబ్బులు చెప్పేవాళ్ళు నమ్మకండి. మేము 20,000 కోట్లు వేసి 30,000 కోట్లు చెప్పాను నమ్మకండి. అది మొత్తం చీటింగ్ అది. ఓకే, ఎందుకు? వాళ్ళు జనరల్ ఫండ్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఎలా చీట్ చేస్తున్నారని చెప్తాను. ఇప్పుడు ఈ సైడ్ మీకు ఆర్టీఐఎస్ చూపిస్తే, ఆర్టీఐఎస్ మేము అడిగాము ఏదండి ఎవరెంత ఖర్చు పెట్టారంటే, ఇక్కడ జగన్ గారు 12,000 కోట్లు అని రాసి వాళ్ళు పోస్ట్ చేశారు 2024-25లో. బట్ యాక్చువల్గా ఆయన 2024-25లో జగన్ గారు ఆల్మోస్ట్ 20,000 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు. ఓకే, సరే వాళ్ళు 12,000 కోట్లు అనేది పొలిటికల్గా ఒకరినొకరి మీద మడ్డేసుకుంటున్నారు వాళ్ళు, వైసీపీ టీడీపీ. ఓకే, యాక్చువల్గా ఆయన 20,000 కోట్లు పెడితే ఆయన 12,000 కోట్లు అని పోస్ట్ చేశారు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్లో. ఓకే, సరే ఇది 2020
ఇదేమంటే 24-25లో ఇది 25 బడ్జెట్లో మేము ఎస్సీలకి 20,281 కోట్లు ఇచ్చామని చెప్పాడు. అదే డబ్బులు చెప్పే వాళ్ళని నమ్మకండి. 20,000 కోట్ల రూపాయలని మీరు ఎక్కడ పెట్టారు అని అడిగితే వీళ్ళు చెప్పింది ఇది 26-27లో బడ్జెట్లో 20,645 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ఫండ్కి పెట్టామని ఇది నిన్న పయ్యావల కేసు బడ్జెట్లో ఉంది. ఏమంటే ఇప్పుడు 20,000 కోట్లు ఇచ్చారంటే అప్పుడు మనం ఏమనుకుంటాము, మనకు స్పెషల్ ప్రొవిజన్ ఉంది కదా, మిగతా వాళ్ళందరికంటే మనకు స్పెషల్ ఇవ్వాలి కదా, మేబీ స్పెషల్ హాస్టల్ కడతారేమో, స్పెషల్గా ట్రైనింగ్ సెంటర్లు కడతారేమో ఎస్సీలకి, మేబీ వీళ్ళందరికీ ఏమైనా స్పెషల్గా కాలేజీలు పెడతారేమో, స్పెషల్ కోచింగ్ సెంటర్ ఇచ్చి వీళ్ళందరినీ విదేశాలకు పంపిస్తారేమో ఇట్లా అనుకుంటారు కదా. కానీ వీళ్ళు ఇచ్చిన లిస్టు చూసారా, 20,000 కోట్ల రూపాయలు ఏమిటి, అగ్రికల్చరల్ మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, హైయర్ ఎడ్యుకేషను, వాటర్ మేనేజ్మెంటు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఇండస్ట్రీలు, ఐటీ టెక్నాలజీ, ఐటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంట్, వీళ్ళందరూ ఎస్సీలు కట. ఎస్సీ సప్లైన్ ఇదంతా అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ, సెకండరీ ఎడ్యుకేషను, ఫారెస్ట్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, హెల్త్, హౌసింగు, ఎన్ని లిస్ట్ చేసి మేము ఎస్సీలకి ఇచ్చామని చెప్తున్నారు. అది కాదు కదా ఎస్సీలకి కావాల్సింది. ఎస్సీలకి కావాల్సిన స్పెషల్ హాస్టల్స్ ఉండాలి, స్పెషల్ ఫుడ్ ఉండాలి, స్పెషల్ కాలేజీలు ఉండాలి. వాళ్ళని గ్యాప్ ఫిల్ చేయడానికి కదా మీరు ఎస్సీ సబ్ ఫండ్ పెట్టమన్నారు. ఇది మొత్తం పెట్టి దాని మీద పెట్టి మిమ్మల్ని ఎలా చీట్ చేస్తున్నారు అనేది చెబుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమంటే ఎందుకు వేశారండి బడ్జెట్ ఇలాంటి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే రోడ్లు, పవరు, వాటర్ సప్లై, మున్సిపల్ వర్క్, జనరల్ వెల్ఫేర్ స్కీమ్లు ఇవన్నీ మీరు కూడా వాడతారు కదా అంటాడు. అంటే ఒక రోడ్డుకి 100 కోట్లు ఖర్చు పెడితే ఆ రోడ్డు మీద నువ్వు కూడా తిరుగుతావు కదా అంటాడు. ఏమంటే ఒక రోడ్డు నువ్వు హై ఎండ్ ఒక పెద్ద రిచ్ రోడ్డు వేసావు నువ్వు, ఏదో మా అద్దంకి నియోజకవర్గంలో మా అద్దంకి నుంచి నర్సరాపేటకు ఒక రోడ్డు వేసావు అనుకో, దాంట్లో కారులో తిరిగే వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉంటారు, నాన్ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉంటారు, బైకుల మీద తిరిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఓకే ట్రాక్టర్లు ఉన్నాయి, ఎవరెవరికి ట్రాక్టర్లు ఉన్నాయి, ఎవరెవరికి పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు, ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలతో పోల్చుకుంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయి. ఆ రోడ్డు వేసే 100 కోట్లు పెట్టి నువ్వు దాంట్లో రోడ్డు వేసి 100 కోట్లు, ఇదిగో దాంట్లో 20 కోట్లు ఎస్సీలకు సంబంధించిన ఫండ్ వేసావు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు కూడా నడుస్తున్నారంట. కానీ ప్రపోర్షనేట్గా అంత నడుస్తున్నారా వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే? అంటే హౌ యువర్ మనీ డైవర్టెడ్ టు ది జనరల్ ఫండ్ అనేది గురించి చెప్తాను. ఓకే, అలా డైవర్ట్ చేశారు. 2 రకాలుగా చీటింగ్ జరుగుతుంది. ఒకటి చీటింగ్ 1, అమౌంట్ని జనరల్ ఫండ్కి మంచటం, మేజర్ అమౌంట్ని. ఎలాగంటే బడ్జెట్ ఎంత పయ్యావల కేసు పెట్టిన బడ్జెట్ 33,32,205 కోట్లు. జాగ్రత్తగా వినండి, 3,32,205 కోట్లు పయ్యావల కేసు పెట్టిన బడ్జెట్. ఎస్సీల జనాభా 2011 ప్రకారం, ఇప్పుడు మనకు జనాభా లెక్కలు చేయాలి, 15 సంవత్సరాల క్రితం జనాభా, సరే అదే తీసుకుందాం. ఆ జనాభా లెక్కల ప్రకారం 16.4% ఎస్సీ పాపులేషన్ ఉంది. అంటే 3,32,000 కోట్ల రూపాయలు 16% ఎస్సీ పాపులేషన్ ప్రకారం వీళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టాలి? 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అప్రాక్సిమేట్గా. అంతే కదా, 3.32 అంటే అప్రాక్సిమేట్గా 6.2 అంటే 16% అంటే అప్రాక్సిమేట్గా 50,000 కోట్ల రూపాయలు పెట్టాలి. వీళ్ళు ఎంత పెట్టారు? 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. 20,000 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్కి ఇచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మరి మిగతా 30,000 కోట్ల రూపాయలు ఏంటి అని అంటే, ఏమంటే జనరల్ ఫండ్స్ ఉంటాయి కదా, లైక్ రోడ్లు, అడ్మినిస్ట్రేషను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇదంతా జనరల్ అడ్మినిస్ట్రేషన్ నడవాలి కదా. కాబట్టి అది అందరు జనరల్ కాబట్టి 30,000 కోట్ల రూపాయలు దానికి పోయింది. మీకు స్పెషల్గా 20,000 కోట్లు ఇస్తున్నామన్నారు. అంటే అర్థం ఏంటి? 16%లో 10%ని జనరల్ కేసు పడేసి 6.2% మాత్రమే వేశారు. అంతే 20,000 కోట్లు. 3,32,205 కోట్ల బడ్జెట్లో ఎస్సీ సబ్ ఫండ్ 20,000 కోట్లు అంటే 6.2% మాత్రమే వాళ్ళు ఎస్సీలకి ఇచ్చారు. ఈ 6.2% కూడా మళ్ళీ జనరల్ స్కీమ్స్కి మలిపించారు. ఎలా? అమ్మఒడికి, తల్లికి వందనానికి, ఫ్రీ బస్సులకి, లేకపోతే ఎడ్యుకేషన్కి మళ్ళీ జనరల్ ఫండ్కి మలిచారు. మీకు 0 పెట్టారు. స్పెషల్ హాస్టల్స్ లేవు, గురుకుల హాస్టల్స్ లేవు, స్పెషల్గా కొత్తగా కాలేజీలు కట్టేది లేదు, కొత్తగా స్కాలర్షిప్లు ఇచ్చేది లేదు, ఎస్సీ ఎస్టీలకి కొత్తగా బట్టలు కుట్టించేది లేదు, వాళ్ళ కాలనీలు పెంచేది లేదు, వాటర్ ఇచ్చేది లేదు, నథింగ్ ఫర్ స్పెషల్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పేసి మొత్తం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చేసుకుంటున్నారు.
అమరావతిని కడుతున్నారు. అమరావతిని కట్టి వాళ్ళు ఏమంటారంటే అమరావతిలో ఎస్సీలు కూడా ఉంటారు కదా అంటే మీరెంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉంటారు, అమరావతి వల్ల మీకెంత లాభం, వాళ్ళకి ఎంత లాభం, ప్రపోర్షనేట్గా వెయిటేజ్ చూస్తే ఎవరికి లాభం, అమరావతి వల్ల ప్రపోర్షనేట్గా ఎవరికి లాభం అని చూస్తే వీళ్ళు తక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా వీళ్ళకి. మరి వీళ్ళ ఫండ్ని తీసుకెళ్ళి అమరావతిలో డ్యామ్ చేస్తారు. సో ఇదంతా కూడా జనరల్ ఫండ్కి మలచడం అంటారు. స్కూల్ ఎడ్యుకేషన్కి 32,000 కట్టి, హెల్త్కి, పంచాయతీరాజ్కి, అగ్రికల్చరల్ లీడ్ సర్వీసెస్కి, వాటర్ సర్వీసెస్కి, మున్సిపల్ సర్వీసెస్కి మొత్తం కట్టి జనరల్ ఫండ్కి మలిపించేసి అన్ని ప్రభుత్వాలు చేశాయి. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, అన్ని ప్రభుత్వాలు చేశారు, నేను అదే చెప్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ చీటింగ్. అదే మీరు ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్కి సంబంధించి రోడ్లు, బ్రిడ్జ్లు, మున్సిపల్ వర్కులు, జనరల్ ఇరిగేషను, పోలీస్ బిల్డింగులు, గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్లు, పంచాయతీరాజు, మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా మీరు ఎస్సీ సబ్ ప్లాన్ చూపించకూడదు. అవన్నీ ప్రపోర్షనేట్గా వీళ్ళతో మీకు ఎక్కువ ఉపయోగం, వాటి వల్ల వీళ్ళకి చాలా తక్కువ ఉపయోగం. వీళ్ళందరూ కూలి పని చేసుకునే వాళ్ళు ఎస్సీ/ఎస్టీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి మీరు ల్యాండ్లు కొని మీరు ఇచ్చిన 20,000 కోట్ల రూపాయల సబ్ ఫండ్లో ఇదిగోని 20,000 కోట్ల 5,000 కోట్ల రూపాయల భూములు కానీ ఎస్సీలకు పంచుతున్నాము. ఈ 20,000లో ఇదిగో స్పెషల్గా ఎస్సీ హాస్టల్స్ కడుతున్నాము. ఈ 20,000 కోట్ల రూపాయలు బిజినెస్ క్యాపిటల్ లోన్లు ఇస్తున్నాము, మీరు కూడా వ్యాపారస్తులు కావాలని. ఇదిగో మిమ్మల్ని విదేశాలకు పంపిస్తున్నాము చదువుకోవడానికి, మీ అందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఉద్యోగాల కోసం, మీ అందరికీ స్పెషల్ ఐటీ టెక్నాలజీ పెట్టి మీకు టీచింగ్ ఇస్తున్నాము. ఇవన్నీ చేయకుండా ఇవన్నీ రోడ్లు, బిల్డింగ్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, జనరల్ ఇరిగేషను, పోలీస్ బిల్డింగ్లు, గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్, కలెక్టరేట్ ఆఫీసులు కట్టి ఎస్సీలు కూడా మీరు కూడా వస్తారు కదా సెక్రటేరియట్ ఆఫీస్కి అని చెప్తున్నారు. మిమ్మల్ని ఈ విధంగా చీటింగ్ చేస్తున్నారు. దట్ యు ఆర్ నాట్ అనేబుల్ టు అండర్స్టాండ్ దట్ ప్రపోర్షనేట్. ఎస్, వీళ్ళు కూడా సెక్రటేరియట్కి వెళ్తారు. బట్ సెక్రటేరియట్లో ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎస్సీ/ఎస్టీలు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు పోతారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకో తప్ప దేనికి పోరు. మిగతా వాళ్ళు మొత్తం ల్యాండ్ కొనేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, మాకు ఆ భూమి కావాలి, ఈ భూమి కావాలి, మొత్తం కూడా ఈ ఎస్సీ/ఎస్టీలు చాలా తక్కువ పని ఉండేది. ఓకే, మరి ఎంఆర్ఓ ఆఫీస్కి మరి నువ్వు కూడా వస్తున్నావు కదా ఎంఆర్ఓ ఆఫీస్కి అంటే వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పితే దేనికి పోడాడు ఎంఆర్ఓ ఆఫీస్కి అంటే ఎవరికి ఉపయోగపడుతుంది ఎక్కువగా. సో అందుకనే కదా స్పెషల్ ఉన్నారు. పోనీ వెయిటేజ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఒక రోడ్డు వేస్తున్నారు, ఊర్లో 100 కోట్లు పెట్టి రోడ్డు వేస్తున్నారు. ఈ 100 కోట్లు పెట్టి రోడ్డు వేస్తున్న అబ్బాయి దీంట్లో 16% ఎస్సీలు ఉన్నారు. 16% అంటే 16 కోట్ల రూపాయలని, 100 కోట్ల 16 కోట్ల రూపాయలని ఎస్సీ కాలనీల్లో రోడ్లు వేద్దాం, అది ఉందా? పోనీ వెయిటేజ్ అని ఇస్తున్నారా? పోనీ కనీసం ఎస్సీ కాలనీలో ఎడ్యుకేషన్కి టీచర్లకు 100 కోట్లు రిక్రూట్ చేశాము. ఈ 16% టీచర్లు 16.4% టీచర్లు ఎస్సీ కాలనీల్లో స్కూళ్ళు కట్టి అక్కడ వేద్దామని ఉందా? 16.4% జనాభా ఉంది, 16.4% టీచర్లని ఎస్సీ కాలనీల్లో అక్కడ స్కూల్స్ పెట్టి వాళ్ళని టీచ్ చేద్దాం, అది కూడా లేదు కదా. అది కూడా జనరల్ స్కూల్కే వెళ్తుంది కదా, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, జనరల్ స్కీమ్స్కి వెళ్తుంది కదా, స్కాలర్షిప్లు అది అసలు ఇవ్వట్లేదు, లోన్లు ఇవ్వట్లేదు, ఏమి. వీళ్ళంతా ఏం చేస్తానంటే గ్యాప్ మేనేజ్మెంట్ చేయమని అంబేద్కర్ చెబితే, అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మెంట్ ఫర్ గ్యాప్ మేనేజ్మెంట్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ డేటా మేనేజ్మెంట్. డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి చెప్పడం. ఇదిగో చూడండి, జగన్ 20,000 కోట్లు ఇస్తే నేను 21,000 కోట్లు ఇచ్చాను, ఆయన 21,000 కోట్లు ఇస్తే నేను 30,000 కోట్లు ఇచ్చానని చెప్పి మీకు డబ్బులు చెప్పి మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారు. డబ్బులు కాదు, ఎన్ని కాలేజీలు కట్టావు, ఎన్ని హాస్టల్స్ కట్టావు, ఎన్ని ఇల్లులు కట్టావు, ఎంతమంది ఎస్సీ/ఎస్టీలకు బెనిఫిట్ చేసావు, ఎంతమందికి లోన్ ఇచ్చావు, ఎంతమందిని విదేశాలకు పంపించావు చదువుకోవడానికి ఎస్సీ/ఎస్టీలని. ఈ లెక్కలు బయటికి తీయండి గత 2014 నుంచి. అప్పుడు మీకు అర్థమైంది మీరు ఏం చేస్తున్నారో. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఆల్ పవర్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ నాట్, ఐ థింక్ ఇట్ ఈస్ అ పవర్ మేనేజ్మెంట్. వీళ్ళు గ్యాప్ మేనేజ్మెంట్ చేస్తే మీరు వాళ్ళకి సమానం అవుతారు, మీరు వాళ్ళకి ఈక్వల్ అవుతారు. మీరు ఈక్వల్ అయినప్పుడు మీరు కూడా పవర్ అడుగుతారు. డేటా మేనేజ్మెంట్ చేసామనుకోండి, ఎవరైతే నీకు రోజుకి 10,000 ఇచ్చేవాడిని, నెలకు 10,000 ఇచ్చేవాడిని, కంగ్రాచులేషన్స్, యూ గాట్ 10% హైక్, 11,000 ఇస్తున్నాను. బట్ యాక్చువల్గా ఈ సపోజ్ టు గెట్ 30,000. వాడు మినిమం ఏజ్ ఒక 20,000 రావాలి వాడికి 10,000కి హైర్ చేసుకొని 1% ఒక 5% హైక్ వేసి కంగ్రాచులేషన్స్ చూసేవాడిని నీకు 5% పెంచాను అనుకుని వీడు ఉబ్బి తప్పిపోయి మీరు అలాగా డేటా మేనేజ్మెంట్లో మాయలో పడిపోతున్నారు. గ్యాప్ మేనేజ్మెంట్ చూడండి, గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, హాస్టల్స్ ఎలా కట్టాలి, ఇవన్నీ దయచేసి ఇవన్నీ చేయండి. నేను ప్రతిసారి చెప్పిన ఇదే మళ్ళీ సార్ చూద్దాం ఎంతకాలం వీళ్ళు మారుతారనేది. థ్యాంక్ యూ, నమస్కారం.